మేము కాంగ్రెస్ కార్యకర్తనని మా ఇల్లు కూలగొట్టారు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూలగొట్టారు. మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యే. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ రాలేదు, మా ఇల్లు మా జాగా మాకు ఇవ్వలేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా రేవంత్ అన్న వచ్చిండు, మాకు వస్తుందని ఆశతో ఇంత దూరం వచ్చాం. ప్రగతి భవన్లో చెప్పుకున్నాం, అప్లికేషన్ ఇచ్చుకున్నాం. ఇవన్నీ మా ఫోటోలు ఎంఆర్ఓలు గోలగొట్టారు. ఎన్నిసార్లు తిరిగినా కూడా, ఎంతమంది చుట్టూ తిరిగినా కూడా మాకు అవ్వలేదు ఇల్లు. ఇది మన ఎంపీ ఎమ్మెల్యే కాలనీ ఉంది కదా, మా జూబ్లీస్ డైమండ్ బిల్డింగ్ నుంచి లోనికి వెళ్తే ఎంపీ ఎమ్మెల్యే కాలనీ, ఆ వేకర్ సెక్షన్లో శివమ్మ పాపరేట్ డీల్స్ 126 సర్వే నెంబరు. మాకు ఆ ల్యాండ్ మా జాగా మాకు ఇస్తే చాలమ్మా. 50 గజాలు 48 గజాలు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కొలిశారు. సర్వే 158 జీవో కింద అందరికి ఇచ్చారు. నా పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చారు, నా పక్కన ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేదు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో టీఆర్ఎస్ వాళ్ళు అందుకు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మాకు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వచ్చాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవాలి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, వచ్చి నాకు ఇల్లు రావాలి అని. ఆ దేవుడి వల్ల, శివయ్య దయ వల్ల గవర్నమెంట్ వచ్చింది, నాకు ఇల్లు కూడా వస్తుందని ఆనందంగా ఉంది. అదమ్మా. నా పేరు నవీన్ గౌడ్, నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను. మా పాప ఇంటర్నేషనల్ ప్లేయర్, సాఫ్ట్ బాల్ ఆడుతుంది. యాక్చువల్లీ నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా పాప గారు సౌత్ కొరియాలో సాఫ్ట్ బాల్ ఆడడానికి పోయారు. అక్కడ నేను సికింద్రాబాద్లో పద్మరావణ కాన్స్టిట్యున్సీలో ఉంటాను. గతంలో పజ్జన్న అంటే ఒక మాస్ లీడర్. మేము కూడా ఇప్పుడు కూడా భారీ మెజారిటీతో గెలిపించుకున్నాము. 45,000 మెజారిటీతోటి మా పాపను అమెరికా పంపించిన ఘనత పద్మరావు సార్దే. మా పాప జకార్తా ఇండోనేషియా కూడా పోయింది. కానీ ఎప్పుడు చూడండి ఫండింగ్ లేదని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మంత్రి గారు ఎప్పుడు పోయినా, ఎప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ పోయినా కరెక్ట్గా రెస్పాండ్ గారు. ఆయనకు ఒక అమ్మాయి ఉండి, ఆయనకు ఒక నాలాగా ఒక బిడ్డ ఉంటే ఐడియా వస్తుండే. నా పజ్జన్న నాకు బాగా హెల్ప్ చేశాడు. కానీ శ్రీనివాస్ గౌడ్ అరాచక గవర్నమెంట్లో ఆయన తీసుకోవడమే చాలా దరిద్రమైన పాలన చేశాడు. స్పోర్ట్స్ పిల్లలంటే ఆయనకు ఒక రోజు ఒక నేషనల్ ఆడితే తెలిసిపోతుండే. ఆ విధంగా నా పాపను 32 నేషనల్స్ 4 ఇంటర్నేషనల్ ఆడిపించిన ఘనత నాది. అది నాకు సపోర్ట్ పద్మరావు అన్న చాలా సపోర్ట్ చేశాడు. నా పాపకు ఇక్కడ కాదు, నా పాపను గుర్తించి నాకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ కోటా కింద నా పాప అక్కడ ఇప్పుడు చదవడం జరుగుతుంది. ఇది ఇక్కడ రేవంత్ అన్న ఫస్ట్ సీఎం అయింది కాబట్టి ఫైర్ బ్రాండ్ ఒకటే నా విన్నపము. ఇదే విధంగా ఇక్కడ మనకు ప్రజా దర్బార్ అనేది పెట్టాలి. ప్రతి వీక్లీ 2 సార్లు డైలీ పెడితే ఇంకా సంతోషము. చాలామంది ప్రజలు బయటికి రాక చెప్పుకోలేని బాధలో ఉన్నారు. ఈ దొరల పాలనను ఈ గడీలు గూలగొట్టాలా, మొత్తం అది చేసుకుంటూ కాంగ్రెస్ అంటే 56-60 సంవత్సరాలు ఉన్న చరిత్ర గల పార్టీ. దాని ఒక్క లీడర్ కూడా మా పజ్జనను కూడా ఏంటంటే మినిస్ట్రీ ఇవ్వకుంటూ అణగదొక్కి ఒక డిప్యూటీ స్పీకర్కి ఇచ్చి మా అన్నను అక్కడ ఇంట్లో కూర్చుండబెట్టారు. అది మాకు బాధాకరము. దానికి నిరూపంగా మేము ఈసారి కూడా బాగా హార్డ్ వర్క్ చేసి పజ్జనను మేము భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు సమస్య ఏంటనంటే నా పాపకు వచ్చిన సమస్యను వేరే పిల్లలకు, మా పాప ఇంటర్నేషనల్ ప్లేయర్, ఆమె పేరు ప్రవళిక గౌడ్. సార్కు తెలుసు, పద్మరావు సార్కు. ఆయన ఉంది ఆయన దయతోటి మా పాప అమెరికా పోయింది, నాసా గోల్డ్ మెడలిస్ట్. సార్ చేయండి లేదు అన్నానంగానే నేను ఉన్నాను అని చెప్పేసి అన్నారు. మొన్న ఫస్ట్ టైం మా పాప కోటింగ్ వచ్చేది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి ఫ్లైట్ టికెట్ డాడీ నేను వస్తాను ఫస్ట్ టైం అని చెప్పి వచ్చి ఓటింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది లవ్లీకి. సేమ్ డే ఫ్లైట్కి వచ్చేది. సేమ్ డే పజ్జన్నను అంకుల్ నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసి అన్నారు భారీ మెజార్టీతోటి. కానీ కేసీఆర్ గుర్తించకుంటూ మా పజ్జన్నను ఇంట్లో దాచిపెట్టి మొత్తం చేశాడు. అది ప్రజల తీర్పు, మేము చేస్తాము. కానీ స్పోర్ట్స్ పిల్లలకు ఈ విధంగా అన్యాయం జరగొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వము ప్రతి స్పోర్ట్స్ అబ్బాయి, నా పాపని కాదు చాలామంది పిల్లలు ఉన్నారు, దాంట్లో కోటా అనేది ఉంటుంది 2% అని బెటర్. ఇంకా కోటా అనేది పెంచాలి. ప్రతి పిల్లోడు ఒక్కొక్క అమ్మాయి ఒక మండల్ లెవెల్ నుండి, ఒక స్టేట్ లెవెల్ నుండి, ఒక నేషనల్ నుండి ఇంటర్నేషనల్కి పోవాలంటే చాలా కష్టము. ఈ స్పోర్ట్స్కి సంబంధించి మన రేవంత్ అన్న, మన ఫైర్ బ్రాండ్ గారు ఈ విధంగా ఇప్పుడు ప్రజా దర్బార్ ఎట్లా పెట్టారో స్పోర్ట్స్ పిల్లలకు ఫస్ట్ ప్రియారిటీలో బాగా గుర్తించి ఎవరెవరు జెమ్స్ ఉన్నారో వాళ్ళ
వాళ్ళందరినీ ప్రతి స్పోర్ట్స్ పిల్లను ఒక గేమ్ అని కాదు, నా పాప షార్ట్ బాల్ ఆడుతుంది, ప్రతి గేమ్ను గుర్తించి తొందర రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.